పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 6 మీకు మళ్ళీ లిమిట్స్ టాపిక్ నుంచే వస్తుంది. అయితే బేసిక్గా క్వశ్చన్ నెంబర్ 6 మనం ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామినేషన్స్లోని పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ మోడల్స్ ఎక్కువ కవర్ అవుతున్నాయి, అట్లాగే శాండ్విచ్ థీరం అప్లికేషన్స్ కూడా. సో ఈ రెండు ప్రిపేర్ అయితే మీరు ఈ 2 కాన్సెప్ట్స్ బేస్డ్ లిమిట్స్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా 6th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఒకసారి ఆ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. సీ దిస్ ఫస్ట్ క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ గివెన్. ఐఎమ్ గోయింగ్ టు రైట్ లిమిట్ వాల్యూ యాజ్ ఎల్ అని రాస్తున్నా. లిమిట్ వాల్యూ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ డివైడ్ బై 1 అని రాయొచ్చు. మనం డైరెక్ట్గా మనం ఎక్స్ ప్లస్లో ఇన్ఫినిటీ రాసామనుకోండి, ఈ ఫస్ట్ పార్ట్ అంతా ఇన్ఫినిటీ అవుతుంది, సెకండ్ పార్ట్ కూడా ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్లో వచ్చేస్తుంది. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్ అంటే ఇండిటర్మినేట్ ఫామ్ కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే రేషనలైజ్ చేస్తూ లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు రేషనలైజ్ దిస్. రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ రాస్తున్నా ఇక్కడ. మళ్ళీ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ రాద్దాం. నౌ వాట్ హ్యాపెన్స్ అబ్జర్వ్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఈ న్యూమరేటర్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్ అనిపిస్తుంది కదా. దట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అన్నప్పుడు స్క్వేర్ రూట్ క్వాంటిటీ నెగ్లెక్ట్ అవుతుంది, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మాత్రం వస్తుంది. మైనస్ బి స్క్వేర్ అంటే మనం ఎక్స్ స్క్వేర్ రాయాలి. ఎస్, సో దట్ వాట్ వి గెట్, స్క్వేర్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వస్తుంది, మైనస్ బి స్క్వేర్ అంటే ఓన్లీ ఎక్స్ స్క్వేర్ రాయాలి. డినామినేటర్ పార్ట్లో రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మీకు ఓన్లీ న్యూమరేటర్ పార్ట్లో ఎక్స్ మాత్రమే మిగిలిపోతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అని వస్తుంది. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్లో ఇన్ఫినిటీ రాస్తే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ మోడల్ వస్తుంది, మళ్ళీ ఇండిటర్మినేట్ ఫామే. సో టు అవాయిడ్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్ అబ్జర్వ్, ఏం చేద్దామంటే ఇప్పుడు yes, in the next step I am going to continue. Limit extends to infinity. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ను మనం ఎక్స్తో డివైడ్ చేద్దాం. న్యూమరేటర్లో ఒక ఎక్స్ ఉంది కదా, దాన్ని ఎక్స్తో డివైడ్ చేస్తున్నా. అట్లాగే డినామినేటర్ పార్ట్లో రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అని ఉంది కదా, దాన్ని కూడా ఎక్స్తో డివైడ్ చేద్దాం. ఇంకొక టర్మ్ ఎక్స్ ఉంది కదా, దాన్ని కూడా ఎక్స్తో డివైడ్ చేద్దాం. దెన్ వాట్ హ్యాపెన్స్ అబ్జర్వ్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ 1. ఇక్కడ సెకండ్ టర్మ్ 1 అవుతుంది. నెక్స్ట్ దీన్ని స్క్వేర్ రూట్కి ఇంటర్నల్గా రాసామనుకోండి, రూట్ ఓవర్ 1 ప్లస్ 1 బై ఎక్స్ అని వస్తుంది. స్క్వేర్ రూట్కి ఇంటర్నల్గా రాసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ అని రాయాలి. దీన్ని రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ రాసి లోపల రాస్తాం. అప్పుడు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ 1 అవుతుంది, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ 1 బై ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఉంది కదా, డినామినేటర్ పార్ట్లో ఎక్స్ను రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు రూట్ ఓవర్ 1 ప్లస్ 1 బై ఎక్స్ అని వస్తుంది. ఎస్, నవ్ అప్లై ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఇన్ఫినిటీ రాసామనుకోండి, 1 డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ 1 బై ఇన్ఫినిటీ వాల్యూ 0 ప్లస్ 1 అంటే సింప్లిఫై చేశాక మీకు 1/2 ఆన్సర్ వస్తుందన్నమాట. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్.
లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 11x³ మైనస్ 3x ప్లస్ 4/13x³ మైనస్ 5x² మైనస్ 7 అని ఉంది కదా. ఎప్పుడైతే మీకు రేషనల్ ఫంక్షన్ ఇస్తాడో, అంటే న్యూమరేటర్ డినామినేటర్ బోత్ పాలినామియల్స్ ఉంటాయో, అప్పుడు హయ్యెస్ట్ డిగ్రీ టర్మ్ ఇక్కడ x³ కదా, ఇక్కడ హయ్యెస్ట్ డిగ్రీ ఉన్నది x³ కదా, x³ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఎస్, లిమిట్ వాల్యూ గివెన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 11 times x³ minus 3 times of x plus 4 whole divided by 13 times of x³ minus 5 times of x² minus 7. ఇక్కడ ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఎక్స్ ప్లస్లో ఇన్ఫినిట్ రాస్తే ఇన్ఫినిట్ బై ఇన్ఫినిట్ అని వస్తుంది, అంటే ఇండిటర్మినేట్ ఫామ్. సో మనకు లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ హయ్యెస్ట్ డిగ్రీ x³ కదా, ప్రతి టర్మ్ కూడా x³ డివైడ్ చేయండి, ఈజీగా ఆన్సర్ వస్తుంది. 11x³ డివైడ్ బై x³ రాద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ విత్ x³ ఇన్ దిస్ కేస్. ఎస్, ఇక్కడ 4/x³. అట్లాగే ఇక్కడ 13x³ డివైడ్ బై x³, తర్వాత మైనస్ 5x² డివైడ్ బై x³, అట్లాగే మైనస్ 7 డివైడ్ బై x³ క్యాన్సల్ అయిపోతుంది కదా. వి గెట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 11 మైనస్ ఇక్కడేమో 3/x² వస్తుంది, పక్కన 4 డివైడ్ బై x³ అని వస్తుంది, హోల్ డివైడ్ బై 13 మైనస్ 5 డివైడ్ బై x, అట్లాగే 7 డివైడ్ బై x³. ఇప్పుడు మీరు ఎక్స్ ప్లస్లో ఇన్ఫినిట్ సబ్స్టిట్యూట్ చేయండి. 3/∞ 0, 4/∞ 0, 5/∞ 0, 7/∞ కూడా 0. సో ఈ ఎక్స్ టర్మ్స్ అన్నీ కూడా ఫైనల్గా జీరోస్ అవుతున్నాయి కదా. సో 11 మైనస్ 0 ప్లస్ 0 డివైడ్ బై 13 మైనస్ 0 మైనస్ 0, అంటే ఫైనల్గా ఆన్సర్ 11/13 అని వస్తుంది. సో దట్ ఈజ్ లిమిట్ వాల్యూ ఆఫ్ దిస్ క్వశ్చన్. Let us move to the next one. Extends to infinity 8 times mod x plus 3 times x divided by 3 times mod x minus 2x అని ఇస్తున్నాడు. x ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుందంట. అప్పుడు mod x వాల్యూ ఏమవుతుందో చూద్దాం. mod x అంటే v షేప్ డయాగ్రామ్ కదా, x ప్లేస్లో ఇన్ఫినిటీ రాస్తే మనకు ఇన్ఫినిటీ మోడల్ వస్తుంది కదా, అంటే ఇండిటర్మినేట్ ఫామ్ ఇది. యాజ్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఇటువైపు మనకు mod x ఏమో x రాయొచ్చు మనం, అదే లెఫ్ట్ సైడ్ అయితేనేమో ఇట్ ఈజ్ -x. మనకు ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు కాబట్టి mod x రిటర్న్ యాజ్ x, అది ఫస్ట్ రాద్దాం మనం. యాజ్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఇంప్లైస్ mod x రిటర్న్ యాజ్ x. మరి అప్పుడు లిమిట్ వాల్యూ ఏమవుతుందో చూడండి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 8 times mod x ఏమో x అవుతుంది, ప్లస్ 3 times of x డివైడ్ బై 3 times of x మైనస్ 2x కదా. సో దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 8x ప్లస్ 3x ఏమో 11x, 3x మైనస్ 2x ఏమో జస్ట్ x. సో దట్ యు గాట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ జస్ట్ 11 అని వస్తుంది కదా. ఎస్, ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 11 వచ్చింది కదా, కాన్స్టెంట్ మాత్రమే మిగిలిపోయింది. ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 11 వాల్యూ బికమ్ 11. సో ఇలా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ √x+1 మైనస్ √x అని ఉంది క్వశ్చన్. డైరెక్ట్గా ఎక్స్ ప్లస్లో ఇన్ఫినిట్ రాసామనుకోండి, ఇన్ఫినిట్ మైనస్ ఇన్ఫినిట్ ఫామ్లో వస్తుంది, అంటే ఇండిటర్మినేట్ ఫామ్ కదా. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు మనం రేషనలైజ్ చేసి సాల్వ్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ ఫంక్షనల్ వాల్యూ √x+1 మైనస్ √x డివైడ్ బై 1 అని రాయొచ్చు. రేషనలైజ్ చేసేసరికి √x+1 ప్లస్ √x హోల్ డివైడెడ్ బై √x+1
ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ అని రాస్తాం కదా. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. న్యూమరేటర్లో మీరు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాస్తే స్క్వేర్ రూట్ నెగ్లెక్ట్ అయిపోతుంది. అప్పుడు జస్ట్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ అని వస్తుంది. డినామినేటర్ పార్ట్లో రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ నెగ్లెక్ట్ చేస్తే మీకు 1 డివైడెడ్ బై రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ అని వస్తుంది. మనం ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఇన్ఫినిట్ రాద్దాం. ఎక్స్ ప్లస్లో ఇన్ఫినిట్ రాస్తే 1 బై ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అంటే లార్జ్ క్వాంటిటీ 1 బై ఇన్ఫినిటీ అని వస్తుంది. 1 బై ఇన్ఫినిటీ వాల్యూ 0. సో లిమిట్ వాల్యూ ఇన్ దిస్ కేస్ 0. మూవ్ టు ద నెక్స్ట్ వన్. మళ్ళీ పాలినామియల్ డివైడ్ బై పాలినామియల్ వచ్చింది. బోత్ ద పాలినామియల్స్ హ్యావింగ్ డిగ్రీ 2. ఆల్రెడీ మనం ఈ మోడల్ క్వశ్చన్ చేసాం. ఏదైతే హయ్యెస్ట్ డిగ్రీ ఉందో ఎక్స్ స్క్వేర్ అని, ఆ ఎక్స్ స్క్వేర్ను ప్రతి టర్మ్ డివైడ్ చేయాలి ఎక్స్ స్క్వేర్తో. లిమిట్ వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ capital L, limit extends to infinity x square plus 5x plus 2 whole divided by 2 times of x square minus 5x plus 1. Now I am dividing each and every term with x square. దీన్ని x స్క్వేర్తో డివైడ్ చేద్దాం. మళ్ళీ పక్కనే 5xను కూడా x స్క్వేర్తో డివైడ్ చేద్దాం. తర్వాత 2ను కూడా x స్క్వేర్తో డివైడ్ చేద్దాం. డినామినేటర్ పార్ట్లో మళ్ళీ ప్రతి టర్మ్ను కూడా మనం ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం. 5x డివైడ్ బై ఎక్స్ స్క్వేర్, అట్లాగే 1 డివైడ్ బై ఎక్స్ స్క్వేర్. నౌ ఆన్ సింప్లిఫికేషన్ ఇట్ గివ్స్ ద రిజల్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇదేమో 1 ప్లస్ 5 బై ఎక్స్, తర్వాత 2 డివైడ్ బై ఎక్స్ స్క్వేర్, అట్లాగే ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్, తర్వాత మైనస్ 5 బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అని వస్తుంది. ఎక్స్ ప్లేస్లో మనం ఒకవేళ ఇన్ఫినిట్ రాసామనుకోండి, 5 బై ఇన్ఫినిటీ 0, 2 బై ఇన్ఫినిటీ 0, మళ్ళీ 5 బై ఇన్ఫినిటీ 0, 1 బై ఇన్ఫినిటీ కూడా 0 అని వస్తుంది. సో ఆఫ్టర్ అప్లయింగ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ వాట్ వి గెట్ 1 ప్లస్ 0 డివైడ్ బై 2 ప్లస్ మైనస్ 0 ప్లస్ 0 అంటే ఫైనల్గా మీ ఆన్సర్ 1/2 అని వస్తుంది. ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిట్ రాస్తే 5 బై ఇన్ఫినిటీ, 2 బై ఇన్ఫినిటీ, ఈ ఎక్స్ టర్మ్స్ అన్నీ కూడా సంథింగ్ బై ఇన్ఫినిటీ అంటే 0 అని వచ్చేస్తున్నాయి. సో ఫైనలీ వాట్ వి గెట్ ఆన్సర్ 1/2. మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ గివెన్ అండ్ ద ఫంక్షన్ 2x ప్లస్ 3 డివైడ్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. అయితే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ గివెన్. లెట్ us సపోజ్ x ఈక్వల్ టు మైనస్ టీ. ఒకవేళ మనం x మైనస్ టీ అనుకున్నాం అనుకోండి, మైనస్ టీ టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అని వస్తుంది. దట్ ఇంప్లైజ్ t టెన్స్ టు ఇన్ఫినిటీ. ఎప్పుడైతే మనం సూటబుల్ సబ్స్టిట్యూషన్ ఇలా సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు t టెన్స్ టు ఇన్ఫినిటీ మోడల్లోకి వచ్చేస్తుంది క్వశ్చన్. మనం ఇప్పటిదాకా x టెన్స్ టు ఇన్ఫినిటీ మోడల్ క్వశ్చన్సే చేసాం. ఇప్పుడు x టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ వచ్చింది కదా. సో నెగిటివ్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు బెటర్ టు సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు మైనస్ టీ. లెట్ us see the solution. Now limit value changes to limit x tends to మైనస్ ఇన్ఫినిటీ ఉన్నది, ఇప్పుడు t tends to ఇన్ఫినిటీగా మారిపోతుంది. తర్వాత 2 టైమ్స్ ఆఫ్ x అని ఉంది కదా, x వాల్యూ మైనస్ టీ, తర్వాత ప్లస్ 3 రావాలి, డివైడెడ్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ వచ్చేసి ఇప్పుడు మైనస్ టీ హోల్ స్క్వేర్ కదా, అంటే టీ స్క్వేర్ మైనస్ 1 అని వస్తుంది. సో దట్ యూ విల్ గెట్ లిమిట్ వాల్యూ లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇదేమో మైనస్ 2t ప్లస్ 3 డివైడ్ బై రూట్ ఓవర్ టీ స్క్వేర్ మైనస్ 1. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ను టీతో డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ హయ్యెస్ట్ డిగ్రీ టర్మ్ టీ కదా, సో హయ్యెస్ట్ డిగ్రీ టర్మ్తో డివైడ్ చేద్దాం. నౌ లిమిట్ వాల్యూ లిమిట్ t tends to infinity. I am going to divide each and every term with t. ఇది మైనస్ 2t బై టీ, ఆ పక్కనే 3 డివైడ్ బై టీ. నెక్స్ట్ ఈ రూట్ ఓవర్
టీ స్క్వేర్ మైనస్ 1 ఉంది కదా, దీన్ని కూడా టీతో డివైడ్ చేస్తున్నా. నవ్ ఇట్ బికమ్ లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇదేమో -2 అవుతుంది, ఇక్కడ 3/t అవుతుంది. ఇది రూట్ లోపలికి వెళ్ళింది అనుకోండి, టీ రూట్ లోపలికి రాస్తే టీ స్క్వేర్ రాయాలి. అప్పుడు √1 - 1/t² అని వస్తుంది. నవ్ ఇఫ్ యూ అప్లై టీ టెన్స్ టు ఇన్ఫినిటీ, 3/∞ 0, 1/∞ కూడా 0. సో లిమిట్ వాల్యూ -2 ప్లస్ ఇది 0 అవుతుంది 3/∞ అంటే. తర్వాత √1 - 1/∞ అంటే కూడా 0 అవుతుంది. దెర్ఫోర్ లిమిట్ వాల్యూ బికమ్ -2. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 2 + sin x / x² + 3 అని ఉంది. ఎప్పుడైతే పాలినామియల్స్ కాంబినేషన్లో మీకు ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ ఎంటర్ అవుతాయో మీకు శాండ్విచ్ థీరం అప్లికేషన్ ప్రాబ్లం ఇదని గుర్తుకు రావాలి. శాండ్విచ్ థీరం స్టేట్మెంట్ రాద్దాం ఇక్కడ. ఫస్ట్ దాని అప్లికేషన్, తర్వాత మనం సాల్వ్ చేద్దాం. శాండ్విచ్ థీరం సేస్ దట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ ఫంక్షన్ f of x, if it is defined in between g of x and h of x, f అనే ఫంక్షన్ g and h ఆ టూ ఫంక్షన్స్ మిడిల్లో డిఫైన్ అయింది అనుకుందాం. ఇఫ్ దిస్ ఈజ్ ట్రూ such that limit extends to a g of x, suppose limit extends to a h of x, both are equal to L. ఒకవేళ ఈ ఎక్స్ట్రీమ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర L అనే లిమిట్కి అప్రోచ్ అవుతున్నాయి అనుకుందాం. ఈ రెండు L అనే లిమిట్కి అప్రోచ్ అవుతే ఆటోమేటిక్గా మిడిల్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ వాల్యూకి అప్రోచ్ కావాలి. అది శాండ్విచ్ థీరం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఇంకో ఫంక్షన్ ఉంది, ఈ రెండిటికి మిడిల్లో ఇంకో ఫంక్షన్ ఉంది. ఇదేమో ఎఫ్, గ్రేటర్ ఫంక్షన్ ఏమో హెచ్, లీస్ట్ ఫంక్షన్ ఏమో జీ. యాజ్ ఎక్స్టెండింగ్ టు ఏ, ఎక్స్ వాల్యూ ఏని అప్రోచ్ అయ్యే కొద్దీ బోత్ ఫంక్షన్స్ హెచ్ అండ్ జీ అప్రోచెస్ టు సపోజ్ లిమిట్ వాల్యూ ఎల్. ఈ రెండు ఎల్ అనే లిమిట్ని అప్రోచ్ అవుతున్నాయి అనుకోండి, మిడిల్లో ఉంది కాబట్టి అది కూడా సేమ్ ఎల్ అనే లిమిట్కి అప్రోచ్ కావాలి. ఇది శాండ్విచ్ థీరం స్టేట్మెంట్ కదా. ఈ శాండ్విచ్ థీరం అప్లికేషన్ ఇది. ఎస్, ఈ థీరం అప్లికేషన్ ప్రాబ్లం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు మనం. ముందు ట్రిగ్నామెట్రిక్ టర్మ్తో ఎంటర్ అయిదాం. మీకు సైన్ వాల్యూ ఉంది కదా అక్కడ. యు నో దట్ రేంజ్ ఆఫ్ సైన్ వాల్యూస్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 and +1. ఇది మనకు అందరికీ ఐడియా ఉంటుంది. బట్ ఇన్ ద గివెన్ ఫంక్షన్ న్యూమరేటర్ కన్సిస్ట్ 2 + sin x కదా. అంటే మనం ఇప్పుడు దీనికి ఒక 2 యాడ్ చేయాలి, అట్లాగే దీనికి ఒక 2 యాడ్ చేసేది ఉంటుంది. రైట్, బోత్ సైడ్స్ 2 యాడ్ చేసాం మనం అక్కడ. ఎందుకు? మిడిల్ టర్మ్కి 2 యాడ్ చేసాం కాబట్టి. అట్లాగే నెక్స్ట్ ఏం చేద్దామంటే డినామినేటర్ పార్ట్లో x² + 3 అంటే పాజిటివ్ క్వాంటిటీ రాయడం వల్ల ఇక్కడ 3/x² + 3 వస్తుంది. ఇక్కడ కూడా డివైడ్ చేయాల్సి వస్తుంది, అట్లాగే ఇక్కడ కూడా డివైడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ట్రీమ్ ఫంక్షన్స్కి లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్చువల్గా ఇది డైరెక్ట్గా రాస్తే సైన్ ఇన్ఫినిటీ అంటే సైన్ వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 and +1. మరి ఇన్ఫినిటీకి వెళ్ళే కొద్దీ -1 to 1 మధ్యలో ఉంటుందని చెప్తాం, కానీ ఎగ్జాక్ట్గా రిజల్ట్ చెప్పడానికి కుదరదు. సో అలాంటి కేసుకు సంబంధించి శాండ్విచ్ థీరం ఏం చెప్తుందంటే అలాంటి కేసెస్ ఫైనైట్ క్వాంటిటీ బిట్వీన్ -1 to 1 లాంటి కేసెస్, 0 to 1 లాంటి కేసెస్, అంటే న్యూమరేటర్లో లిమిట్ వాల్యూ మనం ఎగ్జాక్ట్ వాల్యూ రాయడానికి ఛాన్స్ లేనప్పుడు మనం శాండ్విచ్ థీరం అప్లై చేస్తాం. అంటే మిడిల్, ఇప్పుడు ఇక్కడ సైన్ ఫంక్షన్కి ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ వాల్యూ రాయడం ఇంపాసిబుల్,
ఇన్ బిట్వీన్ -1 to 1 ఏదో ఒక వాల్యూ ఉండొచ్చు. అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే వాటి ఎక్స్ట్రీమ్ ఫంక్షన్స్ని డెవలప్ చేస్తాం. ఇటు మినిమం ఫంక్షన్, అటు మ్యాక్సిమం ఫంక్షన్. వీటి లిమిట్ ఒకవేళ సేమ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి ఆ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ దగ్గర, ఇప్పుడు ఈ ఫంక్షన్ లిమిట్ కూడా సేమ్ వాల్యూ అవుతుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు అప్లై లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ టు ద ఈచ్. ప్రతి ఫంక్షన్ కూడా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేద్దాం మనం. అయితే మీరు ఎక్స్ట్రీమ్ ఫంక్షన్స్కి ఒకవేళ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేశారనుకోండి, మీకు వచ్చే రిజల్ట్ ఏంటి అంటే 1/∞ అంటే 0 వస్తుంది. తర్వాత 3/∞ అంటే ఇది కూడా 0 వస్తుంది. ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ గివెన్ క్వశ్చన్ అనమాట. 2 + sin x హోల్ డివైడెడ్ బై x² + 3. సో దట్ లిమిట్ వాల్యూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 2 + sin x divided by x² + 3 gives the result 0. ఇది లిమిట్ వాల్యూ. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. 2 + cos² x/x + 2007 ఇచ్చాడు. ఫస్ట్ మనం స్క్వేర్ ఆఫ్ కొసైన్ ఫంక్షన్ లిమిట్స్ రాద్దాం. దీని వాల్యూ వచ్చేసి 0 to 1 మధ్యలో ఉంటుంది. మినిమం వాల్యూ 0, స్క్వేర్ క్వాంటిటీ కాబట్టి మ్యాక్సిమం 1 కంటే ఎక్కువ రాదు. 2 యాడెడ్ ఇన్ ద న్యూమరేటర్. సో మనం కూడా ఏం చేద్దామంటే దీనికి ఒక 2 యాడ్ చేద్దాం. అట్లాగే ఇటువైపు కూడా ఒక 2 యాడ్ చేద్దాం. నెక్స్ట్ డివైడెడ్ విత్ x + 2007. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ కదా, అంటే ఇదంతా పాజిటివ్ క్వాంటిటీ కదా. మనం ఎప్పుడైతే పాజిటివ్ క్వాంటిటీతో డివైడ్ చేస్తున్నామో ఇన్ఈక్వాలిటీలో చేంజెస్ అయితే ఏమీ రావు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నా. దీనికి ఇప్పుడు మనం ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేయాలి. ఎస్, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 2/x + 2007. ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 2 + cos² x హోల్ డివైడెడ్ బై x + 2007. ఇదేమో లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 3 డివైడెడ్ బై x + 2007 కదా. మీరు ఎప్పుడైతే ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తారో సంథింగ్ బై ఇన్ఫినిటీ అంటే ఇక్కడ 0 వస్తుంది. ఇది మనకిచ్చిన క్వశ్చన్ కదా. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 2 + cos² x డివైడెడ్ బై x + 2007. ఇక్కడ కూడా 3/∞ అంటే రిజల్ట్ ఏంటి? 0. సో ఎక్స్ట్రీమ్ ఫంక్షన్స్ 0 లిమిట్ ఇస్తున్నాయి కాబట్టి ఇన్ బిట్వీన్ 0 to 0 అంటే లిమిట్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ కంపల్సరీ 0నే కావాలి. 2 + cos² x బై x + 2007 ఈజ్ 0 ఇన్ దిస్ కేస్. నెక్స్ట్ చూడండి, ఎక్స్టెన్స్ టు -∞ అని ఉంది. మనం ఆల్రెడీ ఎక్స్టెన్స్ టు -∞ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఎక్స్ను మనం -t అని రాయాలి. అప్పుడు ఎక్స్టెన్స్ టు -∞ చేంజెస్ టు -t టెన్స్ టు -∞. దీన్నే సింపుల్గా t టెన్స్ టు ఇన్ఫినిటీ అని రాస్తాం. అప్పుడు లిమిట్ వాల్యూ ఎలా చేంజ్ అవుతుందంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు -∞ నౌ t టెన్స్ టు ఇన్ఫినిటీ. తర్వాత 6 టైమ్స్ ఆఫ్ x² అంటే -t² కాబట్టి t² వస్తుంది. తర్వాత కాస్ ఆఫ్ 3 టైమ్స్ ఆఫ్ -t అని ఉంది. కాస్ ఆఫ్ -θ అగైన్ కాస్ θ. సో మనం ఇప్పుడు 3t రాయొచ్చు. ఇక్కడ యాక్చువల్గా x ప్లస్లో -t రీప్లేస్ చేయాలి. కాస్ ఆఫ్ -3t అని వస్తుంది. కాస్ ఆఫ్ -θ అగైన్ కాస్ θ. నెక్స్ట్ డివైడెడ్ బై నెక్స్ట్ ఇక్కడ x ప్లస్లో -t రాయాలి కదా, t² + 5. ఓకే, నౌ దిస్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ ఫంక్షన్ ఆఫ్ t. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొసైన్ వాల్యూ ఉంది కదా, cos 3t ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 to +1. నెక్స్ట్ ఒక మైనస్ సైన్ రాద్దాం. మనం మైనస్ సైన్ రాస్తే మళ్ళీ -1 + 1 మధ్యలోనే ఉంటుంది.
ఎందుకంటే కాస్ 3t అయిన కొసైన్ ఫంక్షన్ -1 1 2 మధ్యలోనే కదా వచ్చేది. నెగిటివ్ సైన్ రాయడం వల్ల పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్కి వెళ్తాయి, నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్కి వెళ్తాయి. బట్ లోవర్ లిమిట్ మళ్ళీ -1, అప్పర్ లిమిట్ +1. ఆ తర్వాత 6 టైమ్స్ ఆఫ్ t² యాడ్ చేద్దాం. ప్రతి టర్మ్ కూడా 6 టైమ్స్ ఆఫ్ t² రాస్తున్నా. 6t² +1 అని వస్తుంది. ఇక్కడ 6t² -1 వస్తుంది. డినామినేటర్ పార్ట్లో మనకు t² +5 అని ఉంది కదా. సో t² +5 ఇక్కడ రాద్దాం, t² +5 ఇక్కడ రాద్దాం, t² +5 ఇటు రాద్దాం. నౌ అప్లై t tends to infinity. ఇప్పుడు మనం ఒకవేళ t tends to infinity అప్లై చేసాం అనుకోండి, ఈ ఎక్స్ట్రీమ్ ఫంక్షన్స్ చూద్దాం. లిమిట్ t tends to infinity 6 times of t² -1 డివైడెడ్ బై t² +5 అని ఉంది. ఇదేమో L అనుకుందాం లిమిట్ వాల్యూ. మళ్ళీ ఇటు లిమిట్ t tends to infinity 6t² +1 డివైడెడ్ బై t² +5 ఇది. మనం ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ మోడల్ క్వశ్చన్స్ ఎలా చేసామంటే హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేసాం కదా. సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే t²తో, హైయెస్ట్ డిగ్రీ అక్కడ t² కదా, t²తో డివైడ్ చేద్దాం ప్రతి టర్మ్ని కూడా. ఇక్కడ ఒక t² రాస్తున్నా, ఇక్కడ ఒక t² రాస్తున్నా, ఇక్కడ ఒక t², ఇక్కడ ఒక t², ఇక్కడ ఒక t², ఇక్కడ కూడా t²తో డివిజన్, t²తో డివిజన్, t²తో డివిజన్ రాద్దాం. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మీకు రిజల్ట్ ఏమవుతుందంటే లిమిట్ t tends to infinity 6 - 1/t² డివైడ్ బై 1 + 5/t² అని వస్తుంది. ఇది లిమిట్ వాల్యూ L రాయాలి. ఇక్కడ లిమిట్ t tends to infinity 6 + 1/t² డివైడ్ బై 1 + 5/t². t tends to infinity రాసామనుకోండి, 1/∞ 0, 5/∞ 0, 1/∞, 5/∞ అవన్నీ కూడా జీరోస్ అవుతాయి. అంటే ఈ రిజల్ట్ 6 మాత్రమే వస్తుంది లిమిట్ వాల్యూ. మళ్ళీ ఇక్కడ కూడా 6 అని వస్తుంది. 6 మధ్యలో ఉండే వాల్యూ 6 కాబట్టి దట్ ఇంప్లైస్ లిమిట్ వాల్యూ L ఈజ్ 6. అండ్ వాట్ ఈజ్ L? L ఈజ్ గివెన్ క్వశ్చన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు -∞ 6 times of x² minus cos 3x whole divided by x² + 5. So the value of the limit is 6 in this case. Next question చూడండి. Pure trigonometric term in the numerator part cos x plus sin square x అని ఉంది. డినామినేటర్ పార్ట్లో x + 1 అని ఉంది. ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉంది కదా, పాలినామియల్లో హైయెస్ట్ డిగ్రీ x కదా, సో దాంతో డివైడ్ చేస్తూ చేద్దాం మనం. Let L is limit extends to infinity cos x plus sin square x whole divided by x plus 1. ఏం చేద్దామంటే ప్రతి టర్మ్ను కూడా xతో డివైడ్ చేద్దాం. cos x డివైడ్ బై x, తర్వాత sin square x డివైడ్ బై x, ఇదేమో x డివైడ్ బై x, ఆ పక్కన 1 డివైడ్ బై x. నౌ ఇఫ్ యూ అప్లై ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, డినామినేటర్ పార్ట్లోనేమో 1 + 1/x యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ cos x బై x, అట్లాగే sin square x బై x ఉంది కదా, వీటికి మనం లిమిట్ వాల్యూ అప్లై చేసామనుకోండి, ఏ రిజల్ట్ వస్తుందో చూద్దాం. ఎస్, now what I am doing, cos x value always between -1 to +1. అట్లాగే sin square x ఉంది కదా, sin square x value lies between 0 to 1. స్క్వేర్ క్వాంటిటీ బిట్వీన్ 0 to 1 కదా, sin square కాబట్టి. నౌ ఇక్కడ డివిజన్ విత్ x, ఇక్కడ కూడా డివిజన్ విత్ x అని ఉంది. సో డివైడ్ విత్ x, డివైడ్ విత్ x, ఇక్కడ కూడా డివైడ్ విత్ x, డివిజన్ విత్ x, డివిజన్ విత్ x, డివిజన్ విత్ x. నౌ యాజ్ x టెండింగ్ టు ఇన్ఫినిటీ,
ఇప్పుడు మనం ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ రాద్దాం. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ రాస్తే ఇదేమవుతుంది చూడండి, -1/∞ అంటే 0. ఇక్కడ cos x by x, ఇది కూడా రిజల్ట్ 0. ఎస్, ఇది కూడా చూడండి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు sin² x by x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా. బోత్ న్యూమరేటర్స్ క్లియర్లీ 0. అందుకే ఏం చేద్దామంటే నౌ ఇక్కడ దాకా రాసి ఆపేసాం కదా మనం. నౌ స్టార్ ఇంప్లైస్ లిమిట్ వాల్యూ బికమ్, న్యూమరేటర్లో మనకు cos x by x ఏమో 0 అని వస్తుంది యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. తర్వాత sin² x by x కూడా 0 వస్తుంది. ఇక్కడ ఒక 1 ఉంది. 1/x యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, 1/∞ అంటే 0 వస్తుంది. దట్ ఇంప్లైస్ లిమిట్ వాల్యూ 0 డివైడ్ బై 1 ఇంప్లైస్ లిమిట్ వాల్యూ బికమ్ 0. లిమిట్ అంటే ఏంటి ఇక్కడ, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ cos x ప్లస్ sin² x డివైడ్ బై x ప్లస్ 1 కదా, దట్ బికమ్ 0. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇలా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి, x² మైనస్ sin x డివైడ్ బై x² మైనస్ 2 x టెన్స్ టు ఇన్ఫినిటీ అని ఉంది. x² ఇక్కడ మనకు హైయెస్ట్ డిగ్రీ కదా, సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మనం x² తో డివైడ్ చేస్తే వచ్చేస్తుంది. లేదంటే ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. యు నో దట్ sin x ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 + 1. మీరు ఒకవేళ -sin x రాశారనుకోండి, అప్పుడు కూడా -1 + 1 మధ్యలోనే వస్తుంది. ఎందుకంటే ఇది మైనస్ సైన్తో అప్లై చేస్తే ప్లస్, మల్టిప్లై చేస్తే +1, ఇది మైనస్ సైన్తో మల్టిప్లై చేస్తే -1. -1 + 1 వచ్చాయి కాబట్టి లోవర్ లిమిట్ ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ ఉండాలి, రైట్ లిమిట్ ఎప్పుడైనా రైట్ సైడ్ ఉండాలి. సో -1 + 1 మధ్యలోనే వస్తుంది. నెక్స్ట్ మనం డెవలప్ చేయాల్సింది x² కదా. x² మైనస్ sin x అనేసరికి ఇక్కడ x², ఇక్కడ ఒక x² కదా. తర్వాత డివైడ్ బై x² మైనస్ 2 ఉంది కదా, ఇక్కడ కూడా డివైడ్ బై x² మైనస్ 2, ఇక్కడ కూడా డివైడ్ బై x² మైనస్ 2 రాయాలి. నౌ x టెన్స్ టు ఇన్ఫినిటీ ఇఫ్ యూ అప్లై, ఏం చేద్దామంటే దీన్ని x² డివైడ్ చేశాను అనుకోండి, డివైడ్ ఈచ్ టర్మ్ with x² to the extreme functions. ఓన్లీ ఎక్స్ట్రీమ్ ఫంక్షన్స్కి మాత్రమే x² ప్రతి టర్మ్ కూడా డివైడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇదేమవుతుంది, 1 - 1/x² అవుతుంది. ఇది 1 - 2/x² అవుతుంది. ఎక్స్ట్రీమ్ టర్మ్ మాత్రమే ప్రతి టర్మ్ని x² డివైడ్ చేస్తున్నాను నేను. ఇది 1 + 1/x² అవుతాయి, ఇది 1 - 2/x² అవుతుంది. నౌ ఇఫ్ యూ అప్లై x టెన్స్ టు ఇన్ఫినిటీ యాజ్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. నౌ ఇప్పుడు మనం ఒకవేళ x+తో ఇన్ఫినిటీ రాసాం అనుకోండి, 1/∞ 0, 2/∞ 0 అంటే 1/1 వస్తుంది మనకి ఇక్కడ. ఇదేమో లిమిట్ వాల్యూ కదా. యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు మనం ఏం రాయాలి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x² మైనస్ sin x డివైడ్ బై x² మైనస్ 2 అని రాస్తాం. ఇక్కడ 1/∞, 2/∞, జీరోస్ వస్తాయి కాబట్టి 1/1 మీకు 1 అని వస్తుంది. సో దట్ ఐ కెన్ రైట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x² మైనస్ sin x హోల్ డివైడ్ బై x² మైనస్ 2, దట్ బికమ్ 1. సో లిమిట్ వాల్యూ ఆఫ్ దిస్ క్వశ్చన్ 1, 1 మధ్యలో ఉండే రిజల్ట్ అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా 1 రాయాల్సి వస్తుంది. సో బై శాండ్విచ్ థీరం హియర్ లిమిట్ వాల్యూ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్ 1. మీకు ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్, పాలినామియల్స్ రెండింటి కాంబినేషన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ శాండ్విచ్ థీరం అప్లికేషన్స్. ఓన్లీ ప్యూర్ పాలినామియల్స్ న్యూమరేటర్ డినామినేటర్ పార్ట్లో ఉన్నాయనుకోండి, అవి మీరు హయ్యెస్ట్ డిగ్రీ టర్మ్తో డివైడ్ చేస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు ఇక్కడ. సో ఇది ఐడియా ఉంటే చాలు, మీరు క్వశ్చన్ నెంబర్ 6 ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.